ఇవి మీకు కెరీర్ డెవలప్మెంట్ కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయని చెప్పాలి. ఎందుకంటే పంచమ స్థానంలో సంచరించేటటువంటి పంచమ స్థానం మీద గురు వీక్షణం అన్నప్పుడు కెరీర్ డెవలప్మెంట్ కానీ, బిజినెస్ డెవలప్మెంట్ కానీ, ఫారిన్ ట్రావెలింగ్ కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయని చెప్పాలి. అలానే గురు వీక్షణం మీ జన్మరాశికి ఇంకా ఎక్కడ ఉంటుందంటే సప్తమ స్థానం మీద కూడా ఉంటుంది. వాస్తవంగా సప్తమాధిపతి అష్టమంలో సంచరిస్తున్నాడు శని, కానీ గురు వీక్షణం సప్తమ స్థానం మీద ఉన్నప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ జీవనం సేఫ్గా ఉండటం కానీ, వ్యాపార లావాదేవీలు బ్రహ్మాండంగా సాగటం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ బాగా చేయటం కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా సింహరాశి వారు చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు మామూలుగా అయితే సింహరాశి వారు అందరికీ వర్తించాలి. కానీ అంటే ఒకటి అష్టమశని ప్రభావం ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీ జన్మరాశిలో అంటే మీరు జన్మించినటువంటి సమయంలో జన్మలగ్నంలో గురుడు కనుక ఈ లాభస్థానంలో లేకుండా ప్రతికూలమైన స్థానాల్లో ఉన్నాడు అనుకోండి, 6, 8, 12 స్థానాల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు మీరు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు మీ అంటే వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి సంబంధించినటువంటి దోష పరిహారం కనుక చేయించుకుంటే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సంవత్సరం అంతా కూడా బ్రహ్మాండంగా పొందుతారు.